Hey guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడోబ్ ఇలిస్ట్రేటర్లో లోగో ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఇలిస్ట్రేటర్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను విడ్త్ వచ్చేసి 100 పిక్సెల్స్ తీసుకుంటున్నాను అండ్ హైట్ వచ్చేసి 100 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. సో పిక్సెల్స్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని క్రియేట్ పైన క్లిక్ చేసుకుంటున్నాను. సో వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను క్లిక్ అండ్ హోల్డ్ చేసినట్లయితే మనకి ఇక్కడ రెక్టాంగిల్ టూల్ అని ఉంటుంది ఫస్ట్లో, దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఓకే, సో డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అని, ఈ టూల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ డాట్ కనిపిస్తుంది కదా, కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఈ డాట్ని అండ్ ఈ డాట్ని రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఇలా డ్రాగ్ చేసుకుంటాను. సో డ్రాగ్ చేసుకున్నట్లయితే అప్పుడు ఆ కార్నర్స్ అనేటివి మనకి ఇలా రౌండెడ్ కార్నర్స్ అవుతాయి అన్నమాట. ఓకే, ఆఫ్టర్ దట్ దీన్ని మనం ఒక కాపీ చేసుకోవాలి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ కాపీ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ ఇన్ ఫ్రంట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు పేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకు కాపీ అనేది వచ్చేసింది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేయబోతున్నాను అంటే దీని సైజ్ అనేది కొద్దిగా తగ్గించుకుంటాను. సో కీబోర్డ్లో షిఫ్ట్ అండ్ ఆల్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ కార్నర్కి వెళ్ళి ఇలా కొద్దిగా సైజ్ అనేది తగ్గించుకుంటాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ ఫ్రంట్లో తగ్గించుకుంది ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రేడియంట్ ఆప్షన్స్లోకి వెళ్తాను. విండోలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ గ్రేడియంట్ అని ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో గ్రేడియంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే మనకు బేసిక్ గ్రేడియంట్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం దీని కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి గ్రేడియంట్ స్లైడర్ కనిపిస్తుంది కదా, దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ ఇలా కలర్స్ ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇందులో నుంచి మనం కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఈ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ సేమ్ ఇక్కడ బ్లాక్ సైడ్ కూడా డబల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ కూడా దీని కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ కలర్ని చేంజ్ చేసుకుంటున్నాను. సో అప్పుడు మనకు గ్రేడియంట్ కలర్ అనేది ఈ విధంగా అప్లై అవుతుంది. అండ్ ఈ గ్రేడియంట్ టూల్ గురించి సంబంధించి నేను ఒక సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు చూడవచ్చు. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా గ్రేడియంట్ అప్లై చేసేసుకున్న తర్వాత దీని స్ట్రోక్ అనేది రిమూవ్ చేసేసుకుందాం ఇక్కడ. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా సేమ్ అయితే గ్రేడియంట్ అప్లై చేద్దాం. సో ఒకసారి దీనిపైన క్లిక్ చేసేసుకుంటే సేమ్ అదే గ్రేడియంట్ అనేది అప్లై అవుతుంది. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం యాంగిల్ అనేది చేంజ్ చేద్దాం. సో రివర్స్లో పెట్టుకుందాం. సో ఇక్కడ 0 అని ఉంది కదా బై డిఫాల్ట్, ఇది వచ్చేసి మనం 180 డిగ్రీస్ పెట్టుకోవాలి. సో అప్పుడు మనకు అది రివర్స్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఫ్రంట్ ఏదైతే ఉందో చూసుకున్నట్లయితే ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ డార్క్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ డార్క్ ఉంది, ఇక్కడ లైట్ ఉంది అనమాట. సో ఆ విధంగా అది మనకు రివర్స్ అయిపోయింది అనమాట. ఆఫ్టర్ దట్ ఈ బ్యాక్ ఏదైతే ఉందో దాని స్ట్రోక్ కూడా మనం రిమూవ్ చేసేసుకుందాం. ఓకే, సో అప్పుడు మనకు చూడడానికి షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక కాపీ చేసుకుందాం. సో కంప్లీట్గా సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే మనకు ఒక కాపీ వచ్చేస్తుంది అనమాట. సో ఏదైతే కాపీ అయిందో దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకు ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. ఈ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు అది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ రిఫ్లెక్ట్ ఆప్షన్ వచ్చేసి వర్టికల్ పెట్టేసుకోవాలి. ఇక్కడ వర్టికల్ పెట్టేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఇందులో మనం కలర్స్ చేంజ్ చేసుకుందాం. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రేడియంట్ కలర్ చేంజ్ చేసుకుందాం. సో ఇక్కడ ఈ ఎల్లో కలర్ ఏదైతుందో ఇక్కడ నేను ఈ బ్రింజాల్ కలర్ ఏదైతుందో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ డార్క్ సైడ్ వచ్చేసి ఈ బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సేమ్ అదే గ్రేడియంట్ ఈ బ్యాక్ సైడ్ దాన్ని కూడా అప్లై చేసుకుంటాను. సో ఇక్కడ ఐ డ్రాపర్ టూల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకు అదే గ్రేడియంట్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ ఈ రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని ఒక కాపీ చేసుకుంటాను. సో ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే పేస్ట్ అయిందో దాన్ని నేను కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా కిందికి ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ప్లేస్ చేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా రొటేట్ చేసుకుంటాను. ఓకే, అప్పుడు అది మనకి ఇలా రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు అన్నింటినీ డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ గ్రూప్ అని ఉంది కదా, గ్రూప్ చేసుకుంటాను. గ్రూప్ చేసుకొని అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి హారిజాంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకుంటాను. సో అప్పుడు అది మనకి ఇలా సెంటర్లోకి అలైన్ అయిపోతుంది. సో అప్పుడు మనకు చూడడానికి లోగో అనేది ఈ విధంగా ఉంటుంది. సో కింద మనకు టెక్స్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ లోగో ఫాంట్ అనేది ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు.
అండ్ లోగో సైజ్ అనేది ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మనం పారాగ్రాఫ్లోకి వెళ్ళి అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకొని అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి హారిజంటల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకుంటే సెంటర్లోకి అలైన్ అయిపోతుంది. ఇది కొంచెం ఇలా పైకి తీసుకెళ్ళి కొద్దిగా దీని సైజ్ అనేది ఇలా తగ్గించుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. అండ్ లోగో నేమ్ అని ఉంది కదా, అది ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. ఓకే, ఈ లోగో నేమ్ అనే దానికి మనం ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో మనకి ఏ కలర్ బెటర్ అనిపిస్తే ఆ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఈ కలర్ తీసుకుంటున్నాను. ఓకే, సో దట్స్ ఇట్. చూడడానికి మన ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్, మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.